ఏంటి? ఇలా కూడా ఇన్ని వెరైటీస్ కూడా చేసుకోవచ్చా? అసలు మేము ఎప్పుడూ తినలేదు అని అంటారా? మరి ఇన్ని వెరైటీస్ చూడాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే మళ్ళీ. ఒక మ్యాంగోని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో యేసుకొని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఈ ప్యూరీనంతా అందులో యేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక కప్ షుగరేసి షుగర్ కరిగే వరకు కలుపుతూనే ఉండండి. ఈ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడగానే అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యేసుకున్న తర్వాత కొద్దిగా ఇంకాస్త చిక్కబడిన తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గీ రాసిన ప్లేట్‌లోకి ఈ ప్యూరినంతా యేసుకొని సర్క్యులర్‌గా రౌండ్‌గా అనుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 3 డేస్ ఎండలో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన తాండ్రా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 డేస్ అయిన తర్వాత ఈ తాండ్రా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో, దీన్ని మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఇది ఇంకాస్త కొద్దిగా స్పెషల్‌గా ఉండడానికి కోసం నేను ఫుల్ వీడియో చేశాను. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌తోని. సో, మీరు తప్పకుండా చూసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, మన భావన కిచెన్ రెసిపీస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం ఇలాంటి తాండ్రా మీ రిలేటివ్స్‌కి ఒక్కసారి పెడితే ఇంకా టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు.